శ్రమ దోపిడికి హక్కుల అణిచివేతకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమమే మార్చ్ 8. ప్రపంచ మహిళలు 2 శతాబ్దాలుగా అనేక ఉద్యమాలు నిర్మించి పోరాడి సాధించుకున్న హక్కులైన 8 గంటల పనిదినం, ఓటు హక్కు, సంఘం పెట్టుకునే హక్కు వంటి రాజ్యాంగ హక్కులను చరిత్ర పుటల్లో చివరి స్థాయిగా నిలిచి ఉంటుందని చెప్పుకుంటున్న మహత్తర ఘట్టమే మార్చ్ 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8కి చాలా ప్రాధాన్యత ఉంది. నేడు సరళీకృత నూతన ఆర్థిక మతోన్మాద విధానాలు మహిళల హక్కులు, సమాన అవకాశాలను విధ్వంసం చేస్తున్నాయి. స్వేచ్ఛ సాధికారత వైపు అడుగులు వేస్తున్నామని పాలకులు చెప్పుకుంటున్న తరుణంలో మహిళల మీద జాగరూకమైనటువంటి దాడులు పెరుగుతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలాగా విశృంఖలమైనటువంటి లైంగిక దాడులు మానవత్వాన్ని మృగ్యం చేస్తున్నాయి. మీడియా, సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో వస్తున్న ఈ పెనుమార్పులు విష సంస్కృతిని పెంచుతున్నాయి. మనువాద ముసుగులో మహిళలపై కొనసాగుతున్న అణచివేత వల్ల 78 ఏళ్ల స్వాతంత్ర రాజ్యాంగ ఫలాలు ఇంకా ఆస్వాదించలేకపోతున్నారు. కులం, మతం పేర దాడులు, కుల దురంకార హత్యలు పెచ్చుమీరుతున్నాయి. వీటిని అరికట్టడంలో పాలకులు విఫలం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ మతోన్మాద విధానాలు మహిళలను సమస్యల సుడిగుండంలోకి నెట్టుతున్నాయి. పోరాడి సాధించుకున్న మహిళా కార్మికుల చట్టాలను రద్దు చేస్తున్నారు. 1948లో వచ్చిన ఫ్యాక్టరీ చట్టం స్త్రీలు రాత్రి షిఫ్ట్లో పనిచేయడాన్ని నిషేధించింది. ప్రస్తుతం ఆ నిషేధాన్ని ఎత్తివేసిన ప్రభుత్వాలు మహిళల భద్రతా సౌకర్యాలు కల్పించడంలో తగిన శ్రద్ధ కనపరచడం లేదు. 2005లో వచ్చిన పని ప్రాంతాల్లోని లైంగిక వేధింపుల నిరోధక చట్టం కూడా ఎక్కడా అమలు నోచుకోవడం లేదు. ప్రైవేట్ సంస్థల్లో శ్రమ దోపిడికి తీవ్రంగా ఉంది. మహిళా కార్మికులు 8 గంటల నుండి 12 గంటల వరకు శ్రమిస్తూ శ్రమ దోపిడికి గురవుతున్నారు. ఇటీవల ఎల్ఎన్టీ చైర్మన్ ఎన్ఎస్ సుబ్రహ్మణ్యం కార్మికులపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమైనవి. కార్మికులు వాగ్దానాన్ని 90 గంటలు పనిచేయాలని, అలాంటి పనే సంస్కృతికి సోపానం అంటూ కార్మికులు ఇంట్లో భార్యల ముఖాలు ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు అని నిర్లజ్జగా కార్మిక శ్రమను, భారతదేశ మహిళలను అవమానపరిచాడని పలు సంఘాలు ఆరోపించాయి. కానీ కార్మికుల వేతనాల పెంపుపై, కార్మిక చట్టాల అమలుకై ఒక్క మాట మాట్లాడలేదు. ఆ నేపథ్యంలో మహిళా కార్మికుల హక్కుల సాధనకై మార్చ్ 8 సాక్షిగా ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని, వారు పోరాట స్ఫూర్తిని నేర్పిన మహిళా దినోత్సవం 19వ శతాబ్దంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రారంభ దినాల్లో ఫ్యాక్టరీలలో విపరీతమైనటువంటి శ్రమదోపిడి సాగింది. భరించలేని కార్మికులు గత 200 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అటువంటి ఒక సమ్మె 1857 మార్చ్ 8న అమెరికాలో జరిగింది. రోజుకు 14 గంటలు పనిచేసి 30,000 మంది కార్మికులు, కుట్టు పని చేసేటువంటి మహిళా కార్మికులు రోజుకు 8 గంటల పనిదినం, కనీస వేతనాలు, పనిచేసే చోట సౌకర్యాలు, ఓటు హక్కు తదితర డిమాండ్లపై సమ్మె చేశారు. ప్రపంచంలో ఎక్కడా జరగనంత తీవ్రమైన పోరాటం జరిగింది. గాలి వెలుతురు చొరబడని ఆ చీకటి గుహల్లో పనిచేస్తున్న సందర్భంగా జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో 146 మంది యువకులు అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. ఎట్టకేలకు మహిళలు పట్టుదల, సంఘటిత శక్తి ఆ ఉద్యమాల ముందు యజమానులు తలొగ్గి వారి డిమాండ్లపై ఒప్పందాలు చేసుకున్నారు. అది వారు సాధించుకున్న గొప్ప విజయం. ఆ పోరాటం అన్యాయాన్ని ఎదిరించగలం, పోరాడి సాధించగలం అనే విశ్వాసాన్ని మహిళల్లో పెంచింది. జర్మనీకి చెందిన ప్రఖ్యాత నాయకురాలు లారా జట్మెన్ అలెగ్జాండ్రా కొల్లంతాయ్లో ఆమె చొరవతో 1910 సంవత్సరంలో అంతర్జాతీయ సోషలిస్టు మహిళా 2వ మహాసభ జరిగింది. ఆ సభ మహిళల పోరాటాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం జరపాలని నిర్ణయించింది. నాటి నుండి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కులను సంకేతంగా మార్చ్ 8 నిలిచింది. ఆకలితో చావడం కన్నా పోరాడి చావడమే మేలు అన్న నినాదం ప్రపంచవ్యాప్తంగా మహిళలను కదిలించింది. ఆ పోరాట ఫలితంగా రాజ్యాంగం స్త్రీలకు కొన్ని హక్కులను కల్పించింది. విద్య, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు, ఆస్తిలో వాటా, శ్రామిక మహిళలకు కనీస వేతన చట్టం,
లైంగిక వేధింపుల నిరోధక చట్టం వంటివి. అయితే వాటిలో కొన్ని కాగితాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. 2025 బడ్జెట్లో వాటా కూడా మహిళల సంక్షేమానికి గతం కంటే తక్కువ నిధులు కేటాయించారు. ఉపాధి హామీకి 2024లో 89.150 కోట్లు కేటాయించగా 2025లో 86,000 కోట్లకు మాత్రమే కేటాయించారు. వీటికి దాదాపు 1,00,000 కోట్లు కేటాయించిన అవసరం ఉంది. పైగా 1,55,00,000 మందిని కార్మిక రికార్డులో నుంచి తీసివేశారు. స్త్రీల శిశు సంక్షేమానికి కేవలం 6,000 కోట్లు మాత్రమే కేటాయించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఈ బడ్జెట్లోనైనా తగ్గుతాయని పేదలంతా ఎదురు చూస్తున్నారు. కానీ ధరలు తగ్గించడానికి చర్యలు లేవు. విద్య వైద్యానికి నిధులు నామమాత్రంగానే కేటాయించారు. మహిళా యువత ఉపాధికి వట్టి చేతులు చూపారు. తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నానే కేటాయించడం జరిగింది. బడ్జెట్లో సవరించిన నిధులు కేటాయించాలని మహిళలపై పెరుగుతున్నటువంటి హింస, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేప్పటికీ మహిళల రక్షణ తమ ధ్యేయం అంటూ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణను నట్టేట ముంచారు. ఇక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం మహిళలపై ప్రతి నిమిషానికి ఒక వేధింపు, అంటే ప్రతి 26 నిమిషాలకి ఒక అత్యాచారం, ప్రతి 42 నిమిషాలకి ఒక వరకట్నపు హత్య, ప్రతి 73 నిమిషాలకి ఒక బాలిక మిస్సింగ్ అవుతుంది. రోజు రోజుకి ఈ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. అయితే 2024 సంవత్సరంలో మహిళలపై గృహహింస వేధింపులు పెరిగాయి. ఈ వేధింపులు భర్త, కుటుంబ సభ్యులు, బంధువుల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. బాలికల మిస్సింగ్ చూస్తే దేశంలో 13.13 లక్షల మందికి పైగా ఒకే ప్రాంతం నుంచి మరో ప్రాంతంలో తరలింపబడ్డారు. ఇవి మెట్రోపాలిటన్ సిటీల్లో బాగా పెరుగుతున్నాయి. ఒక ఢిల్లీలోనే 83,000 మంది మిస్సింగ్ అయ్యారని ఎన్సీఆర్సీ లెక్కలు తేల్చాయి. బాలికల అత్యాచారాలు 8.7%, వీటిలో ఎస్సీలపై 13% మందికి పైగా, ఎస్టీలపై 9%కి పైగా పెరిగాయి. వరకట్న వేధింపులు ఒక హైదరాబాద్లోనే 2,000కు పైగా కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్స్లోని 65,893 నమోదు కాగా ఇందులో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. మహిళలపై రోజు రోజుకు పెరుగుతున్న హింసాత్మక ఘటనలు అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని పైన నమోదైనటువంటి కేసులను తెలియజేస్తున్నాయి. హింసాత్మక ఈ ఘటనలోని కలకత్తాలోని ఆర్కర్ హాస్పిటల్లోని పీజీ డాక్టర్ అయిన సామూహిక అత్యాచార ఘటన తీవ్రతమైంది. రాష్ట్రంలోని పీజీ చేస్తున్నటువంటి ఈ అత్యాచార ఘటన జరిగినటువంటి ఈ రాష్ట్రంలో కూడా రంగారెడ్డి జిల్లాలో ఆదినారాయణ అనే వ్యక్తి తన భార్యను అనుమానంతో ముక్కలుగా నరికి కుక్కర్లో వేసి ఉడకబెట్టిన చెరువులో కలిపినటువంటి ఘటన వంటి ఘోరమైనటువంటి కేసులు పెరుగుతున్నాయి. మహిళలపై రోజు రోజుకి పెరుగుతున్న ఈ అమానీయమైనటువంటి ఘటనలను చూస్తూ మౌనంగా ఉండకూడదంటూ ఈ సమస్యలు కేవలం మహిళలకు సంబంధించినవే కావు, మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి కనుక శ్రామిక మహిళలు ఐక్యమై ఈ 115 సంవత్సరాల క్రితం జరిగినటువంటి శ్రామిక మహిళల హక్కులకై మ్రోగిన నగర ప్రపంచవ్యాప్తంగా మహిళల సమస్యల వెలుగులోకి తెచ్చింది. ఆ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ మార్చి 8న మహిళా హక్కులు సాధించినటువంటి ఈ మహత్తరమైనటువంటి దినంగా చాటాలని, ఈరోజు మహిళలపై పడుతున్నటువంటి భారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, హక్కులతో పాటు అస్తిత్వాన్ని కాపాడుకోవాలని కోరుకుందాం.